సార్, సారీ టు సే, ఇన్నేళ్ళ మన కంపెనీ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు సార్. ఒక రకంగా ఇన్వెస్టర్స్లో పబ్లిక్లో మన కంపెనీ మీద నమ్మకం పోయింది సార్. సార్, ఇంకొక విషయం. ఏంటో చెప్పండి. మార్కెట్ క్లోజ్ అయిన టైం నుంచి ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ కాల్ చేసి అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు సార్. మనం కావాలని ఇలా చేసామని ఫైర్ అవుతున్నారు సార్. సరే, వాళ్ళతో వెంటనే ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, నేను మాట్లాడతాను. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత కరెక్ట్ కాదేమో సార్. ఇప్పుడు వాళ్ళకి మనం నమ్మకాన్ని కలిగించకపోతే వాళ్ళ మాటల్ని నిజం చేసిన వాళ్ళం అవుతాం. మన వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. ఇప్పుడు మనం ఇచ్చే భరోసానే వాళ్ళకి ధైర్యం అవుతుంది. ప్లీజ్ మీరు వెంటనే మీటింగ్కి ఏర్పాటు చేయండి. సరే సార్, ఉంటాను సార్. బావా, ఏమైంది బావా? ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి జనాల్లో ఏర్పరచుకున్న నమ్మకాన్ని ఒక్క రోజులో కోల్పోయాం. మార్కెట్లో నెంబర్ 1గా ఉన్న మనం ఇప్పుడు 0లోకి వచ్చేసాం. అసలు ఏం జరిగింది బావా? మన ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తామని అనౌన్స్ చేసి ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల మార్కెట్లో మన కంపెనీ లాసులో నడుస్తుందని ఓ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. దాంతో షేర్ వాల్యూ 80% పడిపోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. ఇదంతా నేను ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటం వల్లే జరిగిందని బావకి తెలిస్తే బావ నన్ను ఎప్పటికీ క్షమించడు. బావా, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకు. నేను అమ్మతో మాట్లాడి హెల్ప్ చేయమని అడుగుతాను. వద్దు శాస్త్ర, నేను ఏదో ఒక విధంగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. అత్తయ్య వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకు. అసలు ఇది ఎలా జరిగిందో, ఎవరు చేశారో నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ప్రాబ్లంని సాల్వ్ చెయ్యాలి, చేస్తాను. సారీ బావా, మన కంపెనీ లాస్లో పడిపోవటానికి, నువ్వు డల్ అవ్వటానికి నేనే కారణం. కానీ ఆ లక్ష్మిని ఆఫీస్ నుంచి బయటికి గెంటేశాను. అవసరమైతే అమ్మని అడిగైనా సరే మనీ తెస్తాను. లక్ష్మిని మాత్రం ఆఫీస్కి ఎప్పటికీ రానివ్వను.